వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బాల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బాల్స్లో ఈరోజు క్యారెట్ హల్వాని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. మన ఇండియన్స్ కామన్గా చేసుకునే స్వీట్స్లో ది మోస్ట్ పాపులర్ స్వీట్ క్యారెట్ హల్వా. ఈ క్యారెట్ హల్వాని డిఫరెంట్ టైప్స్లో చేసుకోవచ్చు, బట్ ఇందులో కామన్గా యూస్ చేసేవి మాత్రం పచ్చి కోవా అండ్ మిల్క్ మేడ్. ఈరోజు నేను కోవా యూస్ చేస్తున్నాను. అసలు ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేం. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ ఒక కడాయిలో పావు కప్పు నెయ్యి హీట్ చేసుకోండి. ఇందులో 10 బాదాం కట్ చేసి వేసుకోండి. 10-15 జీడిపప్పు ముక్కలు కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా వేసి మొత్తం కలిపి చక్కటి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో 4 కప్పులు తురిమిన క్యారెట్ వేసి ఒక 5 నిమిషాలు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ క్యారెట్స్ తీసుకున్నాను. నేను ఈ రెసిపీ చేసినప్పుడు నాకు రెడ్ క్యారెట్స్ దొరకలేదండి. రెడ్ క్యారెట్స్ ఓన్లీ వింటర్ సీజన్లోనే దొరుకుతాయి. మనకి ఆరెంజ్ క్యారెట్స్ మాత్రం ఇయర్ మొత్తం అవైలబుల్ ఉంటాయి. రెడ్ క్యారెట్స్ వల్ల హల్వాకి మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. సో ఆ క్యారెట్స్ దొరికితే అవే వాడుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులో 3 కప్పులు ఫుల్ క్రీమ్ మిల్క్ వేస్తున్నాను. ఈ మొత్తం బాగా కలిపి కన్సిస్టెన్సీ చిక్కబడి క్యారెట్ సాఫ్ట్ గా కుక్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. నాకు 20 నిమిషాలకి క్యారెట్ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మ్యాషర్తో చక్కగా ఇలా మ్యాష్ చేసామంటే హల్వా అనేది సాఫ్ట్ గా తినడానికి చాలా బాగుంటుంది. మొత్తం 30 నిమిషాలకి పాలు ఎగిరిపోయి హల్వా ఇలా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఇందులో 3/4 కప్ అంటే 180 గ్రామ్స్ షుగర్ వేస్తున్నాను. షుగర్ తక్కువ తినేవారు 1/2 కప్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు షుగర్ కరిగి పాకం వచ్చి కన్సిస్టెన్సీ పల్చనవుతుంది. మళ్ళీ ఇది దగ్గర పడే వరకు మరో 10 నిమిషాలు కుక్ చేసుకోండి. హల్వా ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో 3/4 కప్ పచ్చి కోవా. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. నెక్స్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, పావు టీ స్పూన్ కుంకుమ పువ్వు, దీనివల్ల మంచి కలర్ అండ్ ఫ్లేవర్ కూడా వస్తుంది. 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసి ఒక 2 నిమిషాలు బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, టేస్టీ క్యారెట్ హల్వా రెడీ. దీని రుచి మాత్రం మామూలుగా ఉండదండి, అసలు ఒక రేంజ్ లో ఉంటుంది. ఇలా చేశారంటే మీ క్యారెట్ హల్వాకి అందరూ ఫిదా అయిపోవాల్సిందే. దీన్ని ఫ్రిడ్జ్ లో 4 to 5 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాల్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. టెంప్టింగ్ బాల్స్ ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవుతూ ఉండండి. మరో మంచి రెసిపీతో రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.